విలువను తెచ్చే అనేక సుగుణాల్లో నిజాయితీ ఒకటి. ఇప్పుడు ఆ నిజాయితీకి సంబంధించిన ఒక చిన్న కథ చూద్దాం. రామాపురంలో రాజారావు గారిని ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఉన్న అనేక ఆస్తుల్లో ఒక మామిడి తోట కూడా ఉంది. ఒకరోజు ఆయన తన తోట దగ్గరికి వెళుతుండగా దారిలో ఒక అతను ఓ చెట్టు కింద ఖాళీగా కూర్చుని ఉన్నాడు. రాజారావును చూసి అతను లేచి వచ్చి, అయ్యా, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు. రాజారావుకి అంతకు ముందే తన తోటకు కాపలాగా ఉన్న రంగన్న తన సొంతూరికి వెళ్ళిపోయాడు తన వారు పిలవడంతో. అతని స్థానంలో ఎవరినన్నా ఉంచాలని వెతుకుతూ ఉండగా ఇతను కనపడడం వల్ల రాజారావు సంతోషపడ్డాడు. సరే, నా తోటకి నువ్వు కాపలా ఉండు అని అతన్ని చెబుతూ, నీ పేరేమిటి అని అడిగాడు. అతను నా పేరు వెంకన్న అన్నాడు. చూడు వెంకన్న, తోటను జాగ్రత్తగా చూసుకోవాలి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రాజారావు గారింటికి బంధువులు వచ్చారు. వారికి భోజనాలు అవి అయ్యాక రాజారావు వెంకన్నను పిలిచి తోటలోంచి మంచి మామిడి పళ్ళు తెచ్చివ్వమని పురమాయించాడు. వెంకన్న అలాగే అని చెప్పి తోటకెళ్ళి చాలా పెద్దవిగా చక్కగా ఉన్న పళ్ళను తెచ్చిచ్చాడు. ఆ పళ్ళను తిన్న బంధువులు అవి పెద్ద తీయగా లేవని, కొన్ని పుల్లగా కూడా ఉన్నాయని రాజారావుతో చెప్పారు. రాజారావు వెంకన్నను పిలిపించి, ఏమయ్యా, ఇన్ని రోజుల నుంచి తోట కాపలగా ఉంటున్నావు, చెట్లన్నీ చూసింటావు, ఏ చెట్టు పళ్ళు తీయగా ఉన్నాయో, ఏ చెట్టు కాయలు పుల్లగా ఉంటాయో గ్రహించలేకపోయావా అని కోపడ్డాడు. అందుకు వెంకన్న వినయంగా, అయ్యా, నాకు తోటకు కాపలా కాయటానికి అనుమతి ఇచ్చారు కానీ తినటానికి కాదు. ఇతరులెవరూ ఈ తోటలో దొంగతనం చేయకుండా నేను చూస్తాను. అలాంటి నేను మాత్రం ఎలా కాయల్ని మీకు తెలియకుండా తినగలను? అలా చేయడం దొంగతనంతో సమానం కదా అన్నాడు. అది విన్న రాజారావు ఆశ్చర్యపోయాడు. వెంకన్న, నీవు నిజాయితీ అంటే ఏంటో చూపించావు. నిజాయితీగా ఉండటం నేను నీ నుంచి గ్రహించాను అని అతన్ని అభినందించి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. చూడండి, నిజాయితీ అనేది మనిషికి విలువను తెచ్చే నిజమైన ఆభరణం. అంతే కదూ. నమస్తే.